చందమామ కథ. దిద్దుబాటు. ఒక అడవిలో ఒక ముని తపస్సు చేసుకుంటూ ఉండేవాడు. కట్టెలు కొట్టుకోవడానికి అడవికి వచ్చేవాళ్ళు అతని ముందు పళ్ళు ఫలాలు పెట్టి వెళ్ళిపోయేవాడు. ఆ ముని కళ్ళు తెరిచినప్పుడు ఎదురుగా ఏమైనా కనిపిస్తే తినేవాడు, లేని పక్షంలో అడవి జంతువులు వాటిని తినేసేవి. ఒకనాడు ఒక మనిషి టెంకాయల మూడుతో అడవి మార్గంలో వెళ్తూ మునిని చూసి 4 టెంకాయలను ముని ముందు ఉంచి వెళ్ళిపోయాడు. కొంతసేపటి తర్వాత ముని కళ్ళు తెరిచి టెంకాయలను చూసి వాటిని పగలగొట్టే ఆలోచనలో ఉండగానే ఒక కట్టెలు కొట్టుకునేవాడు ఆయనను సమీపించి తన గొడ్డలతో ఒక టెంకాయను కొట్టి మునికి ఇచ్చాడు. ముని ఆ టెంకాయలో నీరు తాగి కొబ్బరి తింటుండగా కట్టెలు కొట్టేవాడు మరొక టెంకాయ కొట్టబోయాడు. ముని వాడిని వారించి, వీటిని నువ్వు తీసుకుపో, వాటిని కొట్టేటప్పుడు నువ్వు ఏ కోరిక కోరుతావో అది సిద్ధిస్తుంది, నీ సంగతి నాకు బాగా తెలుసు అన్నాడు. కట్టెలు కొట్టేవాడు మునికి నమస్కారం చేసి తన కట్టెల మోపుతో పాటు ముని ఇచ్చిన 3 టెంకాయలను తీసుకుని ఇంటికి వెళ్ళాడు. ఆ మనిషి పేరు గంగులు. అతను కట్టెలు అమ్మిన దానిలో సగం ఖర్చు చేసి కాలు భాగం దానం చేసి మిగిలిన కాలు భాగం వెనకేసుకునేవాడు. తన దగ్గర ఎంత డబ్బు పోగైనా కట్టెలు కొట్టడం మానరాదని ప్రతిజ్ఞ చేసుకున్నాడు. తక్కువ డబ్బులు దొరికినాడు దానం చేసే మొత్తం తగ్గిందని విచారించేవాడు, కానీ తన ఖర్చుకు తగ్గిందని మాత్రం దిగులు పడేవాడు కాదు. గంగులు ఇంటికి వెళ్ళి నా నియమానికి భంగం కలగకుండా నేను నా భార్య బిడ్డలు సుఖంగా ఉండేట్టు రోజులు గడవాలి అని కోరుకొని ఒక టెంకాయ కొట్టాడు. అది మొదలు అతని కట్టెల వ్యాపారం బాగా కలిసి వచ్చింది. కూడబెట్టిన ధనంతో కాస్త మంచిళ్ళు కట్టుకొని పూర్వం కన్నా హెచ్చుగా దాన ధర్మాలు చేస్తూ భార్య బిడ్డలతో అతను సుఖంగా జీవించసాగాడు. అతన్ని అందరూ గంగయ్య గారు అని ఎంతో గౌరవంగా పిలవసాగారు. గంగుల ఇంటి సమీపంలో ఒక శ్రీమంతుడు ఉండేవాడు. కట్టెలు కొట్టే గంగులు తనని మించిన దాన ధర్మాలు ఎలా చేస్తున్నాడో, ఎలా కీర్తి సంపాదిస్తున్నాడో ఆ శ్రీమంతుడికి అర్థం కాలేదు. ఈయనకు గంగుల మీద ఎక్కడలేని ఈర్ష్య ఆశ్చర్యం కూడా కలిగాయి. ఒకనాడు ఆ శ్రీమంతుడు గంగులతో, చూడు గంగయ్య, నువ్వు చక్కగా అభివృద్ధిలోకి వచ్చావు, నాకు చాలా సంతోషంగా ఉంది. అయితే నువ్వేం అనుకోకుండా ఉంటే కుతూహలం కొద్దీ ఒక మాట అడుగుతాను, నీకు అడవిలో ఏదైనా నిధిగాని దొరికిందా ఏంటి అని అడిగాడు. అబ్బే అదేం లేదండి, అక్కడ ఒక ముని చలవ అంటూ కపటం ఎరుగుని గంగులు జరిగిందంతా వివరంగా చెప్పాడు. అయితే నీ దగ్గర ఇంకా 2 టెంకాయలు ఉన్నాయన్నమాట. ఏం అదృష్టం, వాటిని చూడాలని కుతూహలంగా ఉంది, రేపు మీ ఇంటికి వస్తే చూపిస్తావు కదూ అన్నాడు శ్రీమంతుడు. గంగులు అలాగేనన్నాడు. మర్నాడు శ్రీమంతుడు తన బట్టల్లో 2 మామూలు టెంకాయలు దాచుకుని వెళ్ళి గంగులు తెచ్చి చూపిన 2 టెంకాయలను కాసేపు పరీక్షించి గంగులు చూడకుండా వాటిలో ఒకటి సంగ్రహించి దాని స్థానంలో తాను తెచ్చిన టెంకాయ ఉంచి చల్లగా ఇంటికి తిరిగి వచ్చాడు. చాలా డబ్బు కావాలని కోరుకోవడానికి నిశ్చయించి ఆయన మహిమగల టెంకాయ కొట్టబోతుండగా శ్రీమంతుడి భార్య, నీళ్లు ఇందులో పోయండి అంటూ ఒక లోటా తెచ్చింది. ఆ శ్రీమంతుడికి తన భార్య అడ్డం వచ్చినప్పుడల్లా దరిద్రం అంటాం అలవాటు. ఆ అలవాటు చొప్పున చాలా ధనం కావాలి అనబోయిన వాడల్లా చాలా దరిద్రం కావాలి అనేసి టెంకాయ కొట్టేశాడు. తర్వాత ఆయన తన పొరపాటు తెలుసుకొని తన చేతలా అనిపించిన భార్యను నానా తిట్లు తిట్టాడు. కానీ పొరపాటు జరిగిపోయింది. శ్రీమంతుడి సంపద క్రమంగా క్షీణించసాగింది. చేసే ఖర్చేది కలిసి రాలేదు. ఆయన ఇంట దొంగలపడి దోచుకున్నారు. చివరికి ఆయన తన అభిమానం చంపుకొని గంగుల వద్ద దానం పుచ్చుకోవాల్సిన దుస్థితి కూడా ఏర్పడింది. అప్పుడు ఆయన గంగుల వద్దకు వెళ్ళి తాను చేసిన టెంకాయ దొంగతనం గురించి చెప్పి క్షమాపణ చెప్పుకున్నాడు. అంతా విన్న గంగులు, నా దగ్గర ఉన్న 2 టెంకాయల్లో ఒకటి మహిమగలదే కదా, విచారించకండి, దాన్ని మీకోసం కొట్టేద్దాం అన్నాడు. ఆ విధంగా గంగుల సహాయంతో శ్రీమంతుడు ముందున్న దానికన్నా ఎక్కువ ధనవంతుడై తాను కూడా గంగుల్లాగా దాన ధర్మాలు చేస్తూ ఆ చుట్టుపక్కల మంచి పేరు సంపాదించుకున్నాడు.